గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి పనుల ఓపెనింగ్స్ ఎప్పుడు చేద్దామా అని కాంగ్రెస్ నేతలు కత్తెరను జేబుల్లో పెట్టుకుని తిరుగుతున్నారని బీఆర్ఎస్ నాయకులు ఎద్దేవా చేశారు. సిద్దిపేట జిల్లా నంగనూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సాయి బాలాజీ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ సారయ్య, మాజీ పిఏసిఎస్ చైర్మన్ రమేష్ గౌడ్, బీఆర్ఎస్వి నాయకుడు పరశురాములు మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలోనే కేసీఆర్ సహకారంతో నర్మెట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీకి 300 కోట్ల రూపాయలు మంజూరు జరిగిందని అన్నారు. దీంతో వేల ఎకరాల్లో రైతులకు ఆయిల్ ఫామ్ సాగు అవకాశం కల్పించారని తెలిపారు. హరీష్ రావు గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. హరీష్ రావు గారి గురించి మాట్లాడేటప్పుడు మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మాట్లాడే వాళ్ళకు కొద్దిగానన్నా సిగ్గుండాలి. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడికి పోయినా సిద్దిపేట నియోజకవర్గం అభివృద్ధి చెందింది. రాష్ట్రంలో ఉండే అన్ని ప్రభుత్వంలో ఉండే కార్యాలయాలు కావచ్చు, ప్రభుత్వంలో ఉండే అన్ని పథకాలు కూడా సిద్దిపేటలో అమలైనాయి, సిద్దిపేటకే వచ్చినాయి అని చెప్పి అందరూ కూడా సిద్దిపేట గురించి మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఈ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంతమంది పిడికెడు మంది అక్కడొకడు ఉన్నాడు. వాళ్ళకు మాత్రం కళ్ళు కనపడతలేవు, వాళ్లకు చెవులు వినపడతలేవు. ఇంకా ప్రజలు మాట్లాడేది వాళ్ళకు అర్థమైతలేదు. ఇవాళ ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ కోసం మాట్లాడుతూ ఉన్నారు. సిగ్గుండాలి. ఇవాళ హరీష్ రావు గారు శాంక్షన్ చేయించినటువంటి, గౌరవ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేయించినటువంటి వెటర్నరీ కాలేజ్ సిద్దిపేటకు శాంక్షన్ అయితే 25% పనులైనాక కొడంగల్కు మీ ముఖ్యమంత్రి ఎత్తుకపోయిండు. అక్కడికి వెళ్ళి ఆ పేరైతే తీసుకుపోయిండో దాన్ని తీసుకురండి, దాన్ని తీసుకొచ్చి మాట్లాడుర్రి. ఇవాళ 300 కోట్ల రూపాయలతో ఆయిల్ ఫెడ్ ఫ్యాక్టరీని, ఇక్కడ ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ప్రారంభిస్తే ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ నడుస్తున్న సందర్భంలో ఇవాళ రైతులందరికీ పంట పండుతా ఉంది. ఇలా హరీష్ రావు గారు మొక్కలు ఇప్పించారు. హరీష్ రావు గారు ఒక్కొక్క రైతును పేరు పెట్టి పిలిచి అశ్వరావుపేటకు, ఖమ్మంకు పంపి ఒక్కొక్క రైతును బుజ్జగించి ఒక్కొక్క రైతును బతిలాడి మీటింగులు పెట్టి, బిడ్డ బాగుపడతారు, ఖచ్చితంగా మీరు ఈ మొక్కలు నాటుకోండి, మీకు ఫ్యూచర్ ఉంటుంది. గౌరవ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారు మొన్న 8 తారీఖు శుక్రవారం రోజు మరి నంగనూరు మండలం నర్మేట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని సందర్శించడం జరిగింది. ఆ సందర్భంగా ఆయిల్ ఫ్యాక్టరీలో ఏం సమస్యలు ఉన్నాయి, రైతులకు ఏం సమస్యలు ఉన్నాయి, ఆయిల్ ఫ్యాక్టరీ ఎలా రన్ అవుతుంది, మరి దీని మీద వారు ఒక చర్చ చేయడానికి వారు రావడం జరిగింది. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి వారు కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం జరిగింది. విషయం ఏంది అని అంటే, రైతులకు సరిపడా యూరియా ఇవ్వండి, యూరియా లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు, ఆ యాప్ల ద్వారా ఆ కార్డుల ద్వారా అది వచ్చేది కాదు సచ్చేది కాదని చెప్పి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అదేవిధంగా సంపూర్ణ రుణమాఫీ కూడా చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్య, మరి ఇప్పుడు యాసంగి సీజన్లో రైతు భరోసా ఇవ్వాల్సింది ఇవ్వలేదు, రైతు భరోసా కూడా ఇవ్వాలని చెప్పి మాట్లాడడం జరిగింది. ఎవరిని కూడా వ్యక్తిగతంగా వారు దూషించలేదు, ఎవరిని కూడా వ్యక్తిగతంగా మాట్లాడలేదు. సీనియర్ నాయకుడు, ప్రతిపక్ష డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా ఇవాళ రాష్ట్రమంతా తిరుగుతూ సమస్యలపైన వారు స్పందిస్తూ ఉన్నారు. మరి అలాంటి నాయకుడిని పట్టుకొని కొందరు అవగాహన లేని నాయకులు, సంస్కారం లేని నాయకుడు కొందరు మాట్లాడుతూ ఉన్నారు. హరీష్ రావు ఇట్లా చేసిండు, హరీష్ రావు అట్లా చేసిండు, తరుముతం చేస్తాం. ముఖ్యంగా మీరు గమనించుకోవాలి, తరిమే రోజులు దగ్గరున్నాయి, తరిమి కొట్టే రోజులు దగ్గరున్నాయి. ఎన్ని రోజులైనా కాంగ్రెస్ నాయకులకు అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ఒకనికి పుట్టిన బిడ్డను నా బిడ్డ అని చెప్పుకోవడానికి మాత్రమే ఉన్నారు తప్ప వాళ్ళు చేసింది ఏమీ లేదు. వాళ్ళు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి నిలబెట్టుకోక గత ప్రభుత్వం చేసిన పనులలో ఏదో చారణ వంతో 10 పైసల వంతో పనులు పూర్తి చేసి అవి మేమే చేసినట్టు, మేమే ఏదో గొప్ప పని చేసినట్టు చెప్పుకొని తిరుగుతున్న కాంగ్రెస్ నాయకులారా, ఖబర్దార్. హరీష్ అన్న గారి గురించి, మా బీఆర్ఎస్ పార్టీ గురించి ఏ ఒక్క చెడు మాటలు మాట్లాడినా మా బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం తరఫున హెచ్చరిస్తూ ఉన్నాం. ఏ ఒక్కరిని కూడా గల్లీలలో కాదు, ప్రతి ఒక్క మండల కేంద్రంలో కూడా తిరగనీయకుండా చేస్తామని మా దగ్గర ఉంది అంత సత్తా. అలాంటి మా నాయకుని హరీష్ అన్నను తిడితే ఇంకోసారి
పరుష పదజాలంతో మాట్లాడితే మేము